ఈ వారం థియేటర్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే శ్రీ విష్ణు మెయిన్ లీడ్గా చేసిన ఓం భీమ్ బిష్ అనే సినిమా ఈ వారం థియేటర్లో రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఈ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ అయితే వచ్చింది. అలాగే టీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉంది. కానీ తర్వాత సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ రెండు అయితే అంత బాగా అనిపించలేదు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అంత పాజిటివ్ గా అయితే లేదనిపించింది. ట్రైలర్ లో యాక్టర్స్ అందరూ ఫన్నీగా పంచలేస్తున్నట్టు ఉంది, కానీ ఒక పంచి కూడా పేలినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు. అలాగే ట్రైలర్ లో డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువైనట్టు అనిపించింది. ఇంక మూవీ టీం అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరో టచ్ చేయని పాయింట్ టచ్ చేసామని చెప్పుకుంటున్నారు. అలా టచ్ చేసామన్న పాయింట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే సినిమా బాగుంటుందేమో, కానీ ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోస్ చూసిన తర్వాత సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అయితే నాకు అనిపించలేదు. ఇక రెండో సినిమా విషయానికి వస్తే హద్దు లేదురా అనే టైటిల్ తో ఒక సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఈ సినిమాలో హీరో అయితే ఇంతకు ముందు నాటకం, ఉనికి అనే సినిమాలో యాక్ట్ చేశారు. అలాగే అనన్య అనే టైటిల్ తో ఒక సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది రీసెంట్ గా ట్రైలర్ తో మంచి బజన్ క్రియేట్ చేసుకున్న భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ ని తెచ్చుకుంది, కానీ ఎక్కువ మంది ఈ సినిమాని పట్టించుకోకపోవడంతో సైలెంట్ గానే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఈ సినిమా ఈ వారం ఆహాలో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా అయితే మార్చి 22 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇక రెండవది తులసి వనం అనే టైటిల్తో ఉన్న వెబ్ సిరీస్ ఒకటి మార్చి 21 నుంచి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూడవది రుతిక్ రోషన్ మెయిన్ లీడ్ గా చేసిన ఫైటర్ మూవీ మార్చి 21 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నాలుగవది రజనీకాంత్ గారు ఇంపార్టెంట్ రోల్ లో చేసిన లాల్ సలాం అనే సినిమా మార్చి 21 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఐదవది ఓజలర్ అనే మలయాళం మూవీ మార్చి 20 నుంచి డిజ్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుంది. ఇక ఇప్పటి వరకు అయితే ఈ సినిమాలు థియేటర్లోనూ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేం సినిమాలు వచ్చినా ఈ లిస్ట్లో చేరతాయేమో చూడాలి. ఇక వీడియోలో వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.